చూస్తున్నారు తెలంగాణ సమాచార్. జాతీయ కరాటే ఛాంపియన్కు గులాం అహ్మద్ ఆత్మీయ సన్మానం. కరాటే, టైక్వాండో, కుంగ్-ఫు ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన అర్మాన్ ఖాన్. కరీంనగర్ ఖ్యాతిని దేశవ్యాప్తంగా ఇనుమడింపజేసిన అర్మాన్ ఖాన్కు ఆదర్శప్రాయుడు. అర్మాన్ ఖాన్ ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రికి గులాం అహ్మద్ విజ్ఞప్తి. కరీంనగర్, డిసెంబర్ 18. జాతీయ స్థాయి గ్రాండ్ కరాటే, టైక్వాండో, కుంగ్-ఫు ఛాంపియన్షిప్ విజేత అర్మాన్ ఖాన్ను ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ బుధవారం పార్టీ కార్యాలయంలో ఆత్మీయంగా సన్మానించారు. ఈ నెల 14-15వ తేదీల్లో హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి టైక్వాండో, కరాటే, కుంగ్-ఫు పోటీలకు 12 రాష్ట్రాల నుంచి సుమారు 1700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కరీంనగర్కు చెందిన అర్మాన్ ఖాన్ ఇంటర్నేషనల్ గోజిరాయ్ కరాటే అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. అండర్ 19 విభాగంలో కరాటే, టైక్వాండో, కుంగ్-ఫు ఈ 3 వరుస పోటీలలో సత్తా చాటి నేషనల్ ఛాంపియన్షిప్ను సాధించారు. ఇంటర్నేషనల్ గోజిరాయ్ కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ అన్వర్ ఖాన్ ఆధ్వర్యంలో అర్మాన్ ఖాన్ విజయం సాధించడం, కరీంనగర్ జిల్లా యువకుడు జాతీయ స్థాయి ఛాంపియన్గా నిలవడం సంతోషకరమన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, దేశ కీర్తిని ప్రపంచంలో చాటాలని గులాం అహ్మద్ పిలుపునిచ్చారు. ఈ గ్రాండ్ ఛాంపియన్షిప్ సాధించిన అర్మాన్ ఖాన్కు నిర్వాహకులైన ప్రముఖ సినీ డైరెక్టర్, నటుడు డి. కార్తీక్ కంటేష్ మాస్టర్, మరో డైరెక్టర్ విజయ్ చేతుల మీదుగా గ్రాండ్ ఛాంపియన్షిప్ అందుకుని 10,000 నగదు ప్రశంసా పత్రాన్ని సైతం తీసుకున్నారని చెప్పారు. కోచ్ అన్వర్ ఖాన్కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో కోచ్ అక్బర్ ఖాన్, ఫైమిదా ఖాతున్ తదితరులు పాల్గొన్నారు.